హాయ్ గాయ్స్, జస్ట్ అలా లేచి రక్షాబంధన్ డే వ్లాగ్ చేద్దామని వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మేము రక్షాబంధన్ ఆగస్ట్ 31న చేసుకున్నాం. సో ఆ రోజు మార్నింగ్నే చేసుకోవాలి రక్షాబంధన్ అని చెప్పారు. అందుకే 7కే ఫినిష్ చేసేద్దామని చెప్పి ఫాస్ట్గా లేచి రెడీ అవుతున్నాను. ఇది ఫేస్ క్లెన్జర్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ది ఓవర్, సెకండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. ఇంకోటి ఆర్డర్ పెట్టుకోవాలి. ఇదైతే నాకు బాగా సెట్ అయింది ఫేస్కి. ఫేస్ బ్రైట్ అవుతుంది అండ్ డార్క్ స్పాట్స్ కూడా నాకు తగ్గుతూ ఉన్నాయి. అందుకే ఇది నేను యూజ్ చేస్తున్నాను. నాకు ఈ హెయిర్ టవల్ అయితే బాగా నచ్చింది. చాలా క్యూట్గా ఉంది కదా నాలాగా. ఇది నా మేకప్ బ్యాగ్ అనమాట. మేకప్ పక్కన పెడితే స్కిన్ కేర్ అయితే మస్ట్ అని నా ఫీలింగ్. నేనైతే డైలీ ఏం యూజ్ చేయడం లేదు కానీ డే బై డే అలా యూజ్ చేస్తూ వస్తున్నాను. బట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది నా ఫేస్లో. బిఫోర్ ఆఫ్టర్ అంటారు కదా, అలా. లైట్గా మేకప్ వేసుకొని రెడీ అవడం స్టార్ట్ చేసా. అండ్ ఇన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసి మళ్ళీ లైట్ మేకప్ అంటున్నానా ఏంటి అనుకుంటున్నారేమో కదా, ఐ నో. బట్ చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. బట్ నేను కొన్ని ప్రొడక్ట్స్నే యూజ్ చేస్తున్నా కాబట్టి లైట్ మేకప్ అన్నాను అంతే. అండ్ అలా మేకప్ వేసుకొని ఇంట్లోనే ఉంటున్నాను కదా అని నార్మల్ అవుట్ఫిట్నే వేసుకున్నాను. మహేష్ వాళ్ళ సిస్టర్స్ రాఖీ సెండ్ చేశారనమాట. వాళ్ళ బాధ్యత నేను తీసుకొని ఈ ఇయర్ నేనే కడుతున్నాను అనమాట రాఖీ. మా వదిన పంపించిన కొరియర్ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ. ఇది ఎలా ఉందంటే ఏదో యూట్యూబ్లో అన్బాక్సింగ్ వీడియోస్ ఉంటాయి కదా, అలా అనిపించింది నాకైతే. మేము చేస్తుంది ఏదో పెద్ద రాఖీ అన్బాక్సింగ్ వీడియో లాగా. బికాస్ ఫస్ట్ టైం కదా వీడియో ముందు అన్బాక్సింగ్ చేయడం, అందుకే ఇలా ఫీల్ అవుతున్నాను. మా వదిన అయితే ఒక కప్ కూడా గిఫ్ట్ ఇచ్చింది. ఒక కొటేషన్ కూడా ఉంది ఆ కప్ మీద. బాగుంది కొటేషన్. నేనైతే ఈ ఇయర్ ఇక్కడ బెంగళూరులో అన్నయ్యకి రాఖీ కట్టా. అన్నయ్య క్యాంప్ వెళ్తున్నారని ముందు రోజే రాఖీ కట్టేశాను అనమాట. సో ఇది రాఖీ రోజు వ్లాగ్ కాబట్టి ఆ వీడియో నేను ఇక్కడ చూపించటం లేదు. ఆ వీడియో నేను షార్ట్స్లో పోస్ట్ చేశా. సో వెళ్ళి చూసేయండి. అండ్ నా వీడియోస్లో ఏమైనా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో తర్వాత ఇంకా తను ఆఫీస్కి వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోయారు. ఇంకా నేను యూట్యూబ్ వీడియోస్ కొన్ని షార్ట్స్ ఉంటే అవి అలా ఎడిట్ చేసా. ఆఫ్టర్నూన్ ఇంకా నేను ఒక్కదాన్నే కదా అని ఇంకా ఆర్డర్ చేసుకొని లంచ్ చేసేసాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాల్సింది, రాఖీ నెక్స్ట్ డేనే నా బర్త్డే అనమాట. సో మహేష్ వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తానని అన్నారు. సో అందుకే అలా హౌస్ క్లీన్ చేద్దామని క్లీన్ చేస్తున్నాను. ఎప్పుడు మ్యాక్సిమం నీట్గానే ఉంటుంది. బట్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ వస్తున్నారంటే ఇంకా నీట్గా పెట్టుకోవాలి అనుకుంటాంగా. సో అందుకే ఇలా డూయింగ్ అనమాట. అండ్ మ్యారేజ్ ముందు ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే అమ్మ వాళ్ళు చూసుకుంటారులే అన్న ధీమా ఉంటుంది మనకి. అంత బర్డెన్ ఉండదు మనకి యాక్చువల్లీ. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా వస్తున్నారు అనేసరికి అది కూడా నేనే ఫస్ట్ రిసీవ్ చేసుకోవాలనుకునే బావోయ్ అనుకున్నా. సో కొంచెం ఎలా ఏంటి అని అనుకున్నాను. బట్ వాళ్ళు వచ్చాక మాత్రం అంత నార్మల్గా అనిపించింది. చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. అండ్ మా సైడ్ వాళ్ళే కాబట్టి ఇంకా ఫ్రీగా మూవ్ అయిపోయాం. డిన్నర్కి ఫుడ్ అయితే బయట నుంచి ఆర్డర్ చేసేద్దామని అనుకున్నాము. డిన్నర్ ప్రిపేర్ చేయక్కర్లేదని ఒక స్వీట్ ఏదో ఒకటి చేసి పెడితే బాగుంటుంది కదా నా హ్యాండ్స్తో అనిపించింది. ఏం స్వీట్ చేసా, అది ఎలా వచ్చింది అనేసి నా నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.